హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. చూసారా, వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ టమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవన్నీ కూడా నేను ఎక్కువ క్వాంటిటీయే తీసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఎగ్స్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి. చూసారా, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క కొంచెం, ఇలాచి 3 వరకు లవంగాలు వేసుకుంటున్నాను. ఇందులో పోపు బదులు ఇవి యాడ్ చేసుకుంటున్నామండి. కొంచెం జీలకర్ర. చూసారా, ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం త్వరగా ఫ్రై అవ్వటానికి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ మనం టేస్ట్కి సరిపడా చూసి యాడ్ చేసుకుందామండి. కొంచెమే యాడ్ చేస్తున్నాను ముందు. చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి, ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, ఈ విధంగా మంచిగా ఆనియన్స్ మగ్గిపోవాలి. అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా అంతా కలుపుకొని ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ టమాటోస్ మంచిగా మగ్గిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుందామండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూను కారం వేస్తున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, అందుకే నేను కారం కొంచెమే వేసాను. మనకి ఇన్కేస్ టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ స్పైసీ కావాలంటే మళ్ళీ మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. 1 గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేశాను ఇందులో. ఇవన్నీ కూడా చూసారా, మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు వరకు మనం మగ్గ పెట్టుకుందాం. ఇవంతా కూడా ఈ టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గ పెట్టుకుందామండి. చూసారా, మగ్గుతుంది. ఇందులోకి నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఇవి పులుసులు కానీ, రసానికి కానీ, ఇట్లా కర్రీస్కి కానీ, గ్రేవీ ఐటమ్స్కి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులో నేను బాయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఘాట్లులాగా ఎగ్స్కి, అవి కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఎగ్గుకి పట్టేలాగా కొంచెం సేపు మనం కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇలా చూసారా, మంచిగా ఎలాగా ఎగ్స్కి అంతా పట్టేలాగా కొంచెం సేపు మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఈజీగా. చూసారా, లాస్ట్లో ఫైనల్గా మనం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందండి. ఏ కర్రీస్లోనే కొత్తిమీర కంపల్సరీ అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, ఫైనల్గా మన ఎగ్ కర్రీ ఎలా ఉందో చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ కూడా. వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.